తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ భారీ బహిరంగ సభ వరంగల్లో నిర్వహించుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక కుంభమేళకు ఏ విధంగా అయితే దేశ ప్రజలు తరలి వెళ్ళారో అదే విధంగా నిన్న మరి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలకు అదే విధంగా తెలంగాణ ప్రజలు తరలివచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ప్రస్తుతానికి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉన్నదనేది ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రసంగం పైన మరి యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి తన రియాక్షన్ స్పీచ్ చూస్తే ఒకసారి చాలా సిగ్గుసేట్ అనిపిస్తుంది. ఒక్కసారి వినండి. నిన్నమనే అన్నాడు కేసీఆర్ గారు, నేను కొడితే గట్టి కొడతా అని. మేమన్నా చెప్పిన అయ్యా ఏందయ్యా కొట్టనికి అదన్నా పుల్లా ఆప గట్టి కొట్టనికి అని అడిగిన. చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు. ఎందుకంటే ఆయన తిరుగుళ్ళు చూడు, అటు చేసే వ్యవహారాలు చూడు. నీ బిడ్డను 2 దప్పరి, ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈడ నిన్ను ఓడించిందే కదా, ఆడ కేజ్రీవాల్ కూడా మింగేసింది. నీ అల్లుడు విన్నారు కదా మిత్రులారా. అంటే అక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కనీసం ఏ ఒక్క దగ్గర కూడా పిన్ డ్రాప్ సైలెంట్గా మాట్లాడిండు. వాస్తవానికి ఎక్కడ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడలేదు. కానీ రియాక్షన్లో మళ్ళా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు చూడండి, వంగవేటి గుద్దు, ఈ కొడుకుకు చెప్పు, అంటే ఈ విధమైనటువంటి లాంగ్వేజ్ ప్రస్తుతానికి ఉన్న మన ముఖ్యమంత్రి గారికి. అంటే చదువుకున్నోడికి చదువుకోలేనికి తేడా అంటే అది ఇదేనేమో. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలు మాత్రం చాలా ఘనంగా జరిగాయి. భారతదేశంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి సభ అని కూడా మనం చెప్పుకోవచ్చు.